సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల రేషనలైజేషన్ కు సంబంధించిన కేబినెట్ ముందుకు ప్రతిపాదన సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో 1.27 లక్షల మంది సచివాలయం ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలని నిర్ణయం. ఒక సచివాలయంలో తక్కువ, మరో సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులతో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి నిర్ణయం. వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పలు సంస్థలకు భూములు కేటాయింపులపైన చర్చించనున్నారు. అలాగే సూపర్ 6 పథకాల అమలుపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై చర్చించే అవకాశం ఉంది. గీత కార్మికులకు 10% మద్యం షాపుల ప్రత్యేకించి కేటాయించడంపై చర్చలు జరిపి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కాగా సీఎం చంద్రబాబు డావోస్ పర్యటనపై మంత్రులతో విడిగా చర్చించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజ్ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలుపనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. యశవాణి, ఏపీ కేబినెట్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకి ప్రారంభమైంది. సుమారు గంట సేపు నుంచి కూడా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మొత్తం 13 ఎజెండా అంశాలతో సమావేశం కొనసాగుతుంది. ఈ రోజు దానిలో ప్రధానంగా ధాన్యం సేకరణ రైతుల నుంచి, అదేవిధంగా సేకరించిన ధాన్యానికి సంబంధించి చెల్లింపుల కొరకు ఏపీ మార్కెట్ కు 700 కోట్ల లోన్ తీసుకునేందుకు కేబినెట్ లో చర్చించి దీనికి సంబంధించి కేబినెట్ అనుమతి ఇవ్వనున్నది. కేబినెట్ దాంతో పాటు 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా 62 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదికి కుడి వైపున రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు దాదాపు 294 కోట్లకి రూపాయల అనుమతులు మంత్రి మండలి ఈ రోజు జరిగే కేబినెట్ లో చర్చించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక పేదలకి ఇళ్ల స్థలాలకి సంబంధించి ఇప్పటికే ఎన్నికల్లో ఖచ్చితంగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పథకం అంటే అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల పట్టాలు ఇచ్చేందుకు విధి విధానాలకి సంబంధించి జారీకి కేబినెట్ లో చర్చించి దీనికి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక విస్తృతంగా ఇప్పటికే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే సూపర్ 6 లో ఒక హామీ ఉందో దానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక నివేదికను కూడా రూపొందించడం జరిగింది. ఆ నివేదికను ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అమలుకి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ రకంగా అవలంబించాలి, అయితే దానికి సంబంధించి కేవలం పల్లె వెలుగుల బస్సు వరకే పరిమితం చేయాలా, లేదా ఇతర బస్సులకు కూడా మహిళలకి ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశం మీద కూడా ఈ కేబినెట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఎజెండాలో ముఖ్య అంశాలతో పాటు కల్లు గీత కార్మికులకు సంబంధించి 10% దుకాణాలు కేటాయింపనే అంశం సంబంధించి కూడా ప్రస్తుతం మంత్రివర్గంలో ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. దీనివల్ల అంతర్రాష్ట్ర సంబంధాలు, జనవనరుల నిర్వహణ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు జరిగే ఈ కేబినెట్ 13 అంశాల కేబినెట్ కి సంబంధించి 13 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశం జరుగుతుంది. వీటిలో దాదాపు అంశాలన్నీ కూడా ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా కూడా ఇవాళ చంద్రబాబు ఇంట్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యాచరణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, కార్యక్రమాలు జనంలో తీసుకెళ్లే విధంగా మంత్రులకి
సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత దాంతో పాటు మంత్రులతో కూడా ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో పాటు అటు కేంద్రం నుంచి వస్తున్న సహాయం, అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాల తీరు, ఈ అంశాలన్నిటిపైన కూడా మంత్రులతో కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కొంత చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇక మంత్రుల పనితీరు అంశం మీద కూడా కొంత చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.